వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ తో పాటుగా మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ ఓల్డ్ బుక్ కూడా చెప్పడం జరుగుతుందండి. అందులో ఉన్న ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను మనం తెలుసుకోవచ్చు. మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోతామండి. ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం టైప్ 3 లో 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. టైప్ 3 లో 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. 41 నుంచి చూడండి. 41 క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ అని ఇచ్చాడండి. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడండి. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ 2 ప్లస్ చేస్తే మనకు 10 వచ్చిందండి. ఈ 2 ప్లస్ చేస్తే 10 వచ్చిందండి. అటువంటి సందర్భంలో మనం ఏం చేసామండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే తక్కువ ఉంటుందో అది ఎక్కువ అని, ఏదైతే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందో అది తక్కువ అని చెప్పుకున్నామండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకు 6 ఉందండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 0 అండి. కాబట్టి తక్కువ ఉన్నది ఇది ఏమవుతుందండి, ఇది తక్కువ కాబట్టి ఇది పెద్ద అవుతుందండి. ఇది ఎక్కువ కాబట్టి చిన్నది అవుతుందండి. అంటే ఫస్ట్ కండిషన్ కరెక్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ 3 7 10 అండి. 2 6 10 అండి. అంటే ఇక్కడ కూడా మొత్తం మనకి సమానంగా ఉంది కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. 3కి 7కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4 అండి. ఇక్కడ 2కి 8కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 6 అండి. ఏదైతే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందో తక్కువ కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అయ్యిందండి. అంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇక్కడ చూడండి 5 + 5 10 అండి. ఇక్కడ 3 + 7 10 అండి. ఇక్కడ కూడా చూడండి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 0 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 4 అండి. మరి ఈ రెండింటిలో ఏది పెద్ద అంటే 4 పెద్దది కాబట్టి తక్కువ అవుతుందండి ఇది. కాబట్టి తక్కువ సరిపోయిందా లేదండి, ఇది కూడా సరిపోయిందండి. కాబట్టి మనం 3 కరెక్టే. కాబట్టి ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ట్రూ అనమాట. అంటే 4th వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కరెక్ట్ అనమాట. ఇంకా సింపుల్ టెక్నిక్ అనమాట, ఇంకేం ఆలోచించకండి. ఈ రెండింటి యొక్క మొత్తం సమానంగా ఉన్నప్పుడు వాటి యొక్క డిఫరెన్స్ లో ఏదైతే తక్కువ ఉంటుందో అది ఎక్కువ అవుతుంది, ఏదైతే ఎక్కువ ఉంటుందో అది తక్కువ ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 42 అండి. విచ్ వాల్యూ అమాంగ్ √8, √4, 6√64 ఈజ్ గ్రేటెస్ట్ అని ఇచ్చాడు. ఇందులో ఏది పెద్దని అడుగుతున్నాడు, ఏది పెద్దని చూద్దామండి. ఇక్కడ √8 అని ఇచ్చాడండి. √8 ని మనం చూడండి, √8 ని మనం 2³ అని రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ √4 ని 2² అని రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ 6√64 ని 2⁶ అని రాసుకోవచ్చు అండి. 2⁶. ఈ 6 క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోయిందండి. అన్ని కూడా మన వాల్యూస్ ఏమొచ్చి చూడండి 2లో వచ్చాయండి. అన్ని కూడా సమానమే కాబట్టి ఏమవుతుంది, ఆల్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఆల్ ఆర్ ఈక్వల్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 43 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ ఆర్ ఫాల్స్ అని ఇచ్చాడండి. అంటే ఇందులో ఏ రిలేషన్ అనేది ఫాల్స్ అని అడుగుతున్నాడు. అంటే సత్యం కాదు, అసత్యం కావాలండి. ఫాల్స్. ఇప్పుడు చూడండి, అక్కడ 27 1/3 ఇచ్చాడండి. 13 1/2. ఇక్కడ 47 1/6 ఇచ్చాడండి. ఓకేనండి. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దీనికి అన్నింటిలో కూడా ఎల్సిఎం మనకి 12 అవుతుంది కదా. ఇంటూ 12 చేసేయండి. ఇంటూ 12 అండి చేస్తే ఇక్కడ ఏమొస్తుందండి, ఈ 3 1 3 4 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 27 1/4 వస్తుందండి. ఇక్కడ 2తో 2 6 కాబట్టి 13 వస్తుందండి. ఇక్కడ 47 వస్తుందండి. 47² అనమాట. ఓకేనండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కువ దూరం వెళ్ళిపోద్దండి. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి, లేదా ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ రెండు మనకి ఏం ఇచ్చాడండి, లెస్ దాన్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని అబ్జర్వ్ చేసాం అనుకోండి. అబ్జర్వ్ చేస్తే 13 అండి. 13 ని మనము 13³ రాసుకోవచ్చండి. 13³ రాసుకోవచ్చు, లేదండి 13³ అండి. 13³ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుందండి. దానికంటే 47 వాల్యూ చాలా తక్కువ అండి. కాబట్టి ఇది ఎలా ఉండాలండి సింబల్. కానీ ఇక్కడ ఏముందండి, ఇలా ఉందండి. అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అండి. అంటే ఇది మనకి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు అనమాట. ఓకేనండి. ఫాల్స్ స్టేట్మెంట్ ఫిక్స్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ 23 1/3 లెస్ దాన్ 49 1/1/2 అండ్ లెస్ దాన్ 52 1/1/6 ఇచ్చాడండి. ఇప్పుడు ఎక్కడ కూడా మనము ఏమి యూజ్ చేద్దామంటే ఇంటూ 12 చేయండి.
ఇంటూ 12 చేయండి. చేసినట్లయితే ఏమవుతుందండి, 3తో 3 4 జే కాబట్టి మనకేమొస్తుందండి 23 ఓల్ టు ది పవర్ ఆఫ్ 4 జే కాబట్టి 4 వస్తుందండి. ఇది 4, ఇది 23 ఓల్ టు ది పవర్ ఆఫ్ 4 అండి. ఇక్కడ 49 టు ది పవర్ ఆఫ్ 6 వస్తుందండి. ఇక్కడ 50 టు ది పవర్ ఆఫ్ 1/6 కదండి, అంటే 2 వస్తుందండి. 6 1 జే 6 2 జే కాబట్టి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది పెద్ద అవుతుందండి. ఓకేనండి, ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ సేమ్ అంతే. ఇక్కడ 52 స్క్వేర్ అండి, ఇక్కడ 49 టు ది పవర్ ఆఫ్ 6 అండి. ఓకేనండి, అంటే మనం ఏం రాసుకోవచ్చు అండి, 49 క్యూబ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు అనమాట. కండిషన్ అనేది రివర్స్ లో ఉందండి, అంటే ఇది కూడా తప్పే, అంటే సెకండ్ వన్ కూడా తప్పేనండి. సెకండ్ వన్ కూడా తప్పేనండి. ఇప్పుడు చూడండి, ఓన్లీ 3 కరెక్ట్ అనేది, అంటే ఓన్లీ 3 తప్పు అనేది మనం ఇక్కడ ఆన్సర్ రాంగ్ అయిపోతుందండి. బోత్ 1 and 2 అంటే ఇక్కడ మనకి ఆన్సర్ అవ్వచ్చు అండి. బోత్ 2 and 3 ఇది ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే 1 కూడా కరెక్టే. ఇంకా ఆల్ రిలేషన్స్ ఆర్ ఫాల్స్ అన్నాడు, అంటే మనం ఖచ్చితంగా మూడో ఆప్షన్ కూడా చెక్ చేయాల్సిందే. చెక్ చేయండి. ఇక్కడ కూడా మనకి డివిజన్ లో మనం చూసుకుంటే 6 3 2 ఉంది కాబట్టి 6 3 2 ఉంది కాబట్టి మనం ఇంటూ 12 చేస్తున్నాం, కానీ 12 కంటే 2 చేస్తే బెటర్ ఏమో, సారీ 6 చేస్తే బెటర్. ఎందుకంటే 6 కి 3 కి 2 కి ఎల్సిఎం చూసుకున్నట్టు 6 అండి. నేను 12 తో చేయడం వల్ల కొద్దిగా మీకు పెద్ద వాల్యూస్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఇంటూ 6 చేయండి, ఇవన్నిటికి కూడా 6 చేస్తే కంపేర్ చేయడం సింపుల్ అవుతుంది నా ఉద్దేశం. ఇప్పుడు 6 6 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మనకి ఎంత వస్తుందండి 53 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 1 జే 3 2 జే క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 41 స్క్వేర్ అనమాట ఇది. ఇక్కడ 2 1 జే 2 3 జే క్యాన్సిల్ అయిపోతుంది, 37 క్యూబ్ అనమాట, 37 క్యూబ్ అండి. ఇప్పుడు చూడండి 53 కంటే ఇది పెద్ద అండి, దీనికంటే ఇది పెద్ద, ఎందుకంటే క్యూబ్ లో ఉంది కాబట్టి. అంటే మనకి ఇది ఏమవుతుందండి చూడండి, ఇది కరెక్ట్ అండి. కరెక్ట్ అయితే మనకి ఏం అడిగాడు, ఫాల్స్ స్టేట్మెంట్ అడిగాడు, ఇది తప్పు లెక్క అర్థం. అప్పుడు 1 and 2 కరెక్ట్ అవుతుంది అంటే మనకి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 44 అండి. క్వశ్చన్ నెంబర్ 44 ఏమి ఇచ్చాడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని ఇచ్చాడండి. అంటే ఇందులో ఏది సత్యం అని అడుగుతుంటే 2 to the power of 300 ఈజ్ గ్రేటర్ దాన్ 3 to the power of 200 అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, 2 to the power of 300 ఈజ్ గ్రేటర్ దాన్ 3 to the power of 200 అండి. నేనేమి రాస్తానంటే 2 క్యూబ్ ఓల్ టు ది పవర్ ఆఫ్ 100 అని రాస్తానండి. ఇక్కడ కూడా 3 స్క్వేర్ ఓల్ టు ది పవర్ ఆఫ్ 100 అని రాస్తాను. 2 క్యూబ్ అంటే ఎంత అండి, 8 to the power of 100 అనమాట. ఇక్కడ 3 స్క్వేర్ 9 to the power of 100 అనమాట. ఇప్పుడు చూడండి, ఇది గ్యాట్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందండి, రివర్స్ ఉంటుంది కాబట్టి తప్పండి, అంటే ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6 to the power of బ్లూ ఇంక్ తో చేద్దామండి. 6 to the power of 100 ఈజ్ గ్రేటర్ దాన్ 2 to the power of 300 అండి. ఓకేనండి, ఇక్కడ 6 అలా ఉంచండి, దీన్ని 6 to the power of 100 ఈజ్ గ్రేటర్ దాన్, దీన్ని 2 క్యూబ్ ఓల్ టు ది పవర్ ఆఫ్ 100 అని రాయొచ్చండి. అంటే ఇది 6 to the power of 100 ఈజ్ గ్రేటర్ దాన్ 2 క్యూబ్ అంటే ఎంత అండి, 8 to the power of 100. ఇప్పుడు కంపేర్ చేయండి, ఇది కూడా ఏమవుతుందంటే రివర్స్ లో ఉంటుంది కాబట్టి ఇది కూడా తప్పండి, కాబట్టి సెకండ్ వన్ కూడా తప్పు అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఓన్లీ 1 కరెక్ట్ అన్నాడు, ఇది తప్పే. ఓన్లీ 2 కరెక్ట్ అంటే ఇది తప్పే. బోత్ 1 and 2 కరెక్ట్ అన్నాడు, ఇది తప్పే. నైదర్ 1 or 2 అంటే రెండు తప్పు కాబట్టి మన ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అన్నాడు. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతుంది చూడండి. 3 to the power of 2 పవర్ ఆఫ్ 3 అండి. 3 కదా ఇది, ఒకసారి ప్రింటింగ్ మిస్టేక్ 3 అనండి ఇది. అంటే చూడండి, ఇక్కడ రాస్తాను 3 to the power of 2 పవర్ ఆఫ్ 3 అనమాట. ఈజ్ గ్రేటర్ దాన్ 3 to the power అంటే 3 స్క్వేర్ హోల్ క్యూబ్ అనమాట. 3 స్క్వేర్ హోల్ క్యూబ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 to the power of 2 క్యూబ్ అని ఇచ్చారు, ఇక్కడ 6 అని రాసుకోవచ్చు డైరెక్ట్ గా. 3 to the power of 6 అనమాట. ఓకే ఓకే, సారీ, మనకి ఫార్ములా చెప్పుకున్నప్పుడు గుర్తుందో లేదు మీకు, అర్థమైంది మీకు. ఈ ఫార్ములా ఒకటి చెప్పడం జరిగిందండి. 2 క్యూబ్ అంటే 8 గా తీసుకోవాలన్నమాట, డైరెక్ట్ గా మనం క్యూబ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక ఫార్ములా చెప్పిన, ఆ ఫార్ములా గుర్తుంచుకోండి. a to the power of m o to the power of n is not is equal to a to the power of m o to the power of n is equal to a to the power of m అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు చెప్పుకున్నాండి. a to the power of m n, a to the power of m o to the power of n is equal to a to the power of m n అండి. ఇది నాట్ is equal to a to the power of m to the power of n అని చెప్పుకున్నామండి. ఇక్కడ రాయకుండా ఇక్కడ రాసుకోండి. ఇలా మనం ఒక ఫార్ములా చెప్పడం జరిగింది. అంటే దీనికి ఇది ఎప్పుడు ఈక్వల్ కాదండి, దీనికి ఇది కూడా ఈక్వల్ కాదు. కాబట్టి ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ముందు 8 వేసాను, 3 to the power of 8 అనమాట. ఇక్కడ ఏమవుతుందండి, a to the power of m o to the power of n కాబట్టి a to the power of m అని అవుతుందండి. 2 into 3 అవుతుందండి, 6 అవుతుందండి. 3 to the power of 6 అవుతుంది. 3 to the power of 6 కంటే 3 to the power of ఎక్కువే కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అండి, 2 క్యూబ్ స్క్వేర్ అండి, అంటే 2 పవర్ ఆఫ్ 3
పవర్ ఆఫ్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 3 అనమాట. ఇప్పుడు చూడండి ఏమవుతుందండి, ఇక్కడ 3 స్క్వేర్ అంటే ఎంత అంటే 9 కాబట్టి 2 to the power of 9 అవుతుందండి. ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 కాబట్టి 2 to the power of 8 అవుతుంది. మరి ఇది కరెక్టా కాదండి? కరెక్టే కాబట్టి రెండు కరెక్ట్ అండి. కాబట్టి బోత్ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. బోత్ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్స్. 45 అనేది థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 46 అండి. క్వశ్చన్ నెంబర్ 46 చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడండి. ఏది కరెక్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఇటువంటి క్వశ్చన్ అనేది ఆల్రెడీ చేయడం జరిగిందండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. 5 + 5 అంటే 10, ఇక్కడ 7 + 3 అంటే 10 అండి. అంటే రెండింటి యొక్క మొత్తం సమానంగా ఉన్నప్పుడు వాటి యొక్క డిఫరెన్స్ అయితే ఏదైతే ఉందో వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఏదైతే తక్కువ ఉంటుందో అది పెద్ద అవుతుంది, ఏదైతే ఎక్కువ ఉంటుందో అది చిన్నదవుతుందండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 0 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకుంటే 4 అండి. ఈ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ అవుతుందండి, ఇది తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అవుతుందండి. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యిందండి, అంటే ట్రూ. ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అండి. నెక్స్ట్ ఈ రెండు కలిపి చూడండి, 6 + 7 అంటే ఎంత అండి? 13 అండి. 8 + 5 13 అండి. అంటే రెండు మనకి +13 వచ్చాయి కాబట్టి ఈ డిఫరెన్స్ చూడండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1 అండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 3 అండి. దీని డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి చిన్నదవుతుందండి, కాబట్టి ఇది కూడా కండిషన్ సాటిస్ఫై అయ్యిందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 + 9 12, 6 + 6 12 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి ఎంత అండి? 6 అండి. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అండి? 1 అండి. డిఫరెన్స్ ఇది తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అవ్వాలి, కానీ ఇక్కడ ఏముందండి, లెస్ దాన్ ఉంటే సరిపోయేదండి. గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏమవుతుందండి, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి మనకి ఇది రాంగ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ వన్ సెకండ్ వన్ కరెక్టే, థర్డ్ వన్ రాంగ్ అండి. 1, 2 కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 47 చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. ఇందులో లార్జెస్ట్ నెంబర్ చూడండి, సేమ్ క్వశ్చన్ అనేది ఇంతకుముందు మనం చేయడం జరిగింది ఇంతకుముందు వీడియోలో. దీన్ని 2 to the power of 1/2 అని రాయొచ్చు, దీన్ని 3 to the power of 1/3 అని రాయొచ్చు, ఇది 4 to the power of 1/2, ఇది 5 to the power of 1/3 అండి. ఇక్కడ అన్నింటిలో కూడా మనకి 2, 3 ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం 6 గా తీసుకోవచ్చు. 6 తో మల్టిప్లై చేసింది, అన్నిటి కూడా 6 తో మల్టిప్లై చేసామండి. మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, 2 తో 2 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 క్యూబ్ మిగులుతుంది. 2 క్యూబ్ అంటే 8 అండి. 3 తో 3 2 కాబట్టి 2 స్క్వేర్ మిగులుతుంది. 3 స్క్వేర్ మిగులుతుంది. 3 స్క్వేర్ అంటే 9 అండి. 2 తో 2 3 కాబట్టి ఏమవుతుంది, 4 క్యూబ్ అవుతుందండి. 4 క్యూబ్ ఎంత అండి? 64 అండి. 3 తో 3 2 కాబట్టి 5 స్క్వేర్ అంటే 25 అండి. ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏదండి? ఇది కాబట్టి లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే థర్డ్ వన్ అవుతుంది, అంటే √4 అవుతుంది అనమాట. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. 48 చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు అండి. ఇందులో ఏది ట్రూ అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 into √3 ఈజ్ లెస్ దాన్ 3 into √4 అని ఇచ్చాడు. √4 వాల్యూ ఎంత అండి? 2 కాబట్టి 2 into 3 ఏమవుతుందండి? 6 అవుతుంది. ఇటువైపు 6 అయ్యిందండి. ఈజ్ లెస్ దాన్ 4 into √3 అండి. 4 into అప్రాక్సిమేట్ గా చూసుకున్నా 1.732 అండి. ఈ రెండు ఇంటూ చేసాం అనుకోండి 6 కంటే ఎక్కువ వస్తుందండి. చూడండి 1.7 ఇంటూ అంటే 17 into 4 చేశారు అనుకోండి 68 అంటే 6.8 వస్తుంది అనమాట. 6.8 ఈజ్ గ్రేటర్ దాన్ 6 అనమాట. అంటే ఈ స్టేట్మెంట్ ఫాలో అయిందా? ఫాలో అవ్వదండి. అయ్యింది కాబట్టి ఇది ట్రూ అవుతుందండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 8√7 ఈజ్ గ్రేటర్ దాన్ 2√8 అని ఇచ్చాడండి. ఇక్కడ రాస్తాను చూడండి, 8√2 ఈజ్ గ్రేటర్ దాన్ 2√8 అండి. ఈ √8 ఏమని రాసుకోవచ్చు అంటే 2 into ఇందులో 4 బయటకు వచ్చింది అనుకో 2 గా వచ్చేస్తుంది ఇంటూ √2 అండి. ఓకేనండి, ఇది 8√2 అండి. ఇది ఈజ్ గ్రేటర్ దాన్ అంటే 8√2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 into 2 ఏమవుతుందండి? 4√2 అవుతుందండి. చూడండి 4√2 కంటే 8√2 పెద్ద కాదు, పెద్ద కాబట్టి సెకండ్ వన్ కూడా కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ కరెక్టే, సెకండ్ వన్ కరెక్టే కాబట్టి బోత్ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. బోత్ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 49 అండి. ఫైండ్ ది లీస్ట్ నెంబర్ అమాంగ్ 5/9, √9/49, 0.43 and 0.7 హోల్ స్క్వేర్ అండి. 5/9, √9/49, 0.43 and 0.7 హోల్ స్క్వేర్ అండి. ఇప్పుడు చూడండి 5/9 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 0.5 అని రాసుకోవచ్చు అండి.
0.55 అని రాసుకోండి. ఎందుకంటే చెప్పాను చూడండి 5/9 దీన్నే మనము 0.5 బార్ అని రాసుకోవచ్చు. 5 బార్నే 5/9 అని రాసుకోవచ్చు. దాన్నే 0.55 అని తీసుకోండి. రెండు నెంబర్లు అంటే పాయింట్ 2 నెంబర్స్ ఉంటే కంపేర్ చేయడానికి బాగుంటుందని ఉద్దేశంతో తీసుకోండి. ఇక్కడ √9/49 ఉందండి. √9 అంటే ఎంత అవుతుందండి? √9/49 కాబట్టి √9 అంటే ఎంత? 3 కాబట్టి √49 అంటే 7 అండి. 3/7 అండి. 3/7 అంటే 7 చూడండి. ఈ సమ్ కూడా మనం ఇంతకుముందు చేయడం జరిగిందండి. 7 తో చూసుకున్నట్లయితే 7 తో 3ని డివిజన్ చేయలేం కాబట్టి 0 పాయింట్ పెట్టుకోండి. 7 తో 7 4 28 అండి. ఇంకా మనకు 20 ఉంటుంది. అప్రాక్సిమేట్ గా 3 అని తీసుకోండి. అంటే 0.43. ఎందుకంటే మనకి 7 3 21 అండి. 7 2 14 అండి. 6 మిగిలిపోతుందండి. అదే 7 3 21 అంటే ఇంకొకటి సరిపోవట్లేదు. కానీ అప్రాక్సిమేట్ గా పెట్టేయండి, పర్వాలేదు. ఎందుకంటే చాలా దూరం ఉన్నాయి కాబట్టి వాల్యూస్. ఇక్కడ మనకి 0.43 ఉందండి. ఓకే. ఇక్కడ 0.7 అండి. 0.7 హోల్ స్క్వేర్ అండి. 0.7 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి? 0.49 అవుతుందండి. 0.49. ఇందులో ఏమన్నాడంటే లీస్ట్ అమౌంట్ ది ఫాలోయింగ్ అన్నాడు. లీస్ట్ వాల్యూ కావాలన్నాడు. చూడండి, లీస్ట్ వాల్యూ కావాలని అంటే ఈ రెండు పెద్దవండి. మరి ఈ రెండు లీస్ట్ అవ్వాలి. అంటే దీని అప్రాక్సిమేషన్ వాల్యూ కాదు, కరెక్ట్ వాల్యూ కనుక్కోవాలండి. కరెక్ట్ వాల్యూ కనుక్కున్నట్లయితే ఏమవుతుందండి? 0.42 ఇంకా 6 మిగులుతుందండి. 60 అవుతుంది అనమాట. 8 అండి. అంటే 4 to 8 అవుతుంది. ఇది 0.428, ఇది 0.43 అండి. 0.43. మరి ఏది చిన్నదండి? ఇదే కదా చిన్నదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ వన్ చిన్నది అవుతుందండి. అంటే ఇది థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ సెకండ్ అండి. ఈ లైన్ లో సెకండ్, కానీ ఆప్షన్ లో మాత్రం అది థర్డ్ అండి. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. చూడండి, ఇక్కడ కంపేర్ చేయడానికి మనకి రెండు ఈక్వల్ అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు ఒరిజినల్ గా డీల్ చేయాలండి. మనం ఏం తీసుకున్నాం? అప్రాక్సిమేట్ గా 0.43 అని తీసుకున్నాం. ఇప్పుడు ఒరిజినల్ గా ఏమవుతుంది? 0.428. ఇంకా మనకి 40 ఉంటుంది. మళ్ళీ అలా చేస్తే 5 పడుతుంది. ఇంకా అలా వస్తూనే ఉంటుందండి. 7 తో డీల్ చేస్తే మనకు అంత అవసరం లేదు. ఇక్కడ మనం 3 నెంబర్స్ సపోర్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది 428 అవుతుంది, ఇది 430 అవుతుంది అనమాట. 428 చిన్నది కాబట్టి మన చిన్నది ఏమవుతుంది అంటే √9/49 అనేది √9/49 అనేది చిన్నది అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 50 అండి. అరేంజ్ ది ఫాలోయింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చారండి. అరేంజ్ ది ఫాలోయింగ్ డిసెండింగ్, దీన్ని డిసెండింగ్ ఆర్డర్ లో అమర్చాలన్నమాట. ఇక్కడ 4/5 3/4 4/6 అని ఇచ్చాడండి. అంటే 4/5 ని మనము 5 to the power of 1/4 అని రాయొచ్చండి. ఈ 4 ని 4 to the power of 1/3 అని రాయొచ్చు. ఇక్కడ 4/6 ని 6 to the power of 1/4 అని రాయొచ్చండి. ఇక్కడ అన్ని కూడా మనం 12 తో మల్టిప్లై చేయొచ్చు కాబట్టి ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12 అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము దీన్ని 4 తో డివిజన్ చేయండి. 4 1 4 3 కాబట్టి 5 క్యూబ్ అండి. 5 క్యూబ్ అంటే ఎంత అంటే 125. మరి 3 తో చూసుకుంటే 3 4 క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి 4 to the power of 4 అంటే 256 అండి. 4 తో 4 1 4 3 క్యాన్సిల్ చేసేవచ్చు కాబట్టి 6 క్యూబ్ వచ్చిందండి. 6 క్యూబ్ అంటే 216 అండి. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో రాసాం అనుకోండి, ఏమవుతుంది? డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద రావాలండి. పెద్ద అంటే ఇది పెద్దది. అంటే √4 అని పెద్ద అండి. √4 ఫస్ట్ ఎక్కడ ఉందో చూడండి. √4 ఈ రెండు ఆప్షన్ లో ఉందండి. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కాదండి, ఈ రెండు. మరి అన్నిటికంటే చిన్నది ఏదండి? ఇది. కాబట్టి అంటే ఇది 4/5 అండి. లాస్ట్ లో ఉండాలండి. 4/5 లాస్ట్ లో ఉంది కాబట్టి మనకి ఏమవుతుందండి? 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది పెద్దదండి, ఇది చిన్నదండి. కాబట్టి మన 4/5 అనేది చిన్నది కాబట్టి చివరిలో ఉండాలి. ఇది పెద్దది కాబట్టి ఇది ఉండాలి. ఓకే, సరిపోయిందా లేదండి? కాబట్టి ఈ విధంగా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 51 అండి. క్వశ్చన్ నెంబర్ 51, అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ ది డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాడండి. దీన్ని డిసెండింగ్ ఆర్డర్ లో రాయమన్నాడండి. అయితే మనము ఇంతకు ముందు చేసిన మోడల్ కి ఈ మోడల్ కి చిన్న వేరియేషన్ చూడండి. ఇంతకు ముందు చేసిన మోడల్స్ అన్ని కూడా ప్లస్ లో ఉండేవండి. ఇటువంటి ఏమైనా 2 డేస్ ఫ్రాక్షన్స్ అంటే మిక్స్డ్ సార్ట్స్ అంటారు. ఈ మిక్స్డ్ సార్ట్స్ అని ఇంతకుముందు ప్లస్ ఉండేవండి. ప్లస్ ఉన్నప్పుడు ఏం చేసామంటే, రెండు ప్లస్ చేసినప్పుడు ఈక్వల్ వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు వాటి యొక్క డిఫరెన్స్ చూసుకొని ఆ డిఫరెన్స్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది తక్కువ, చిన్న భిన్నమని అంటే చిన్న సాడ్ అని, ఏదైతే డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందో అది చిన్నదని, ఏదైతే డిఫరెన్స్ తక్కువ ఉంటుందో అది పెద్దని మనం చెప్పుకున్నామండి. ఇక్కడ రివర్స్ గా ఉందండి, మైనస్ ఉందండి. ఇప్పుడు మైనస్ ఉన్నప్పుడు వాటి యొక్క డిఫరెన్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, వాటి యొక్క డిఫరెన్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి ఒకసారి. 23కి 21 డిఫరెన్స్ 2 అండి. 19కి 17 డిఫరెన్స్ 2 అండి. 21కి 19 డిఫరెన్స్ 2 అండి. ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, డిఫరెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు వాటి రెండింటి యొక్క మొత్తాలు చూసుకోవాలన్నమాట. వాటి మొత్తాలు ఒకసారి చూద్దాం.
ఇలా ఇచ్చిన క్వశ్చన్ చూడండి, √23 - 21, √19 - √17, √21, √19 అనమాట. ఇలా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి అన్నిటికీ డిఫరెన్స్ మాత్రం సమానం అంటే రెండింటికి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి మొత్తాలు చూడండి, ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, 23 + 21 చేసినట్లయితే 44 వస్తుందండి. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, 19 + 17 అంటే 36 వస్తుందండి. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి 40 వస్తుందండి. మనకి ఏమడిగాడు చూడండి, ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ అని అడిగాడండి. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే మనకు పెద్ద నుండి చిన్నది రాయాలండి. పెద్ద నుండి చిన్నది రాయాలంటే ఇక్కడ చూడండి, మొత్తం అనేది ఏదైతే ఎక్కువ ఉంటుందో తక్కువ అవుతుందండి, ఏదైతే తక్కువ ఉంటుందో అది ఎక్కువ అవుతుందండి. ఇందులో తక్కువ ఏదండి, ఇది కాబట్టి అది మనకు ఫస్ట్ వస్తుంది అనమాట. అంటే √19 - √17 అనేది అన్నిటికంటే పెద్ద అవుతుందండి. అన్నిటికంటే ఎక్కువ ఏది ఉందండి, ఇది ఉంది కాబట్టి ఇది లాస్ట్కి వెళ్ళిపోతుందండి. అంటే √23 - √21 అనేది లాస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మిడిల్ ఏమొస్తుంది, √21 - √19 వస్తుంది అనమాట. చూసుకోండి, ఇది ఇక్కడ ఆన్సర్ ఈ విధంగా ఎక్కడ ఉందో చూడండి, మనకి థర్డ్ వన్ లో ఉంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు, డిసెండింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అడిగారు కాబట్టి ఇది చూసుకోండి. ఓకేనండి, మనకి ప్లస్ ఉన్నప్పుడు ఏం చేసామంటే ప్లస్ ఉన్నప్పుడు రెండు ప్లస్ చేస్తే సేమ్ వాల్యూ వచ్చినప్పుడు ఏం చేసామంటే డిఫరెన్స్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసామండి. ఇక్కడ మనకి ఏంటి డిఫరెన్స్ ఇచ్చాడండి, కాబట్టి ఇక్కడ -7 ఇచ్చాడు కాబట్టి అన్నిటికీ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉందో చూసుకోండి. డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు వాటి యొక్క ప్లస్ చేసిన వాల్యూ అనేది ఏదైతే తక్కువ ఉంటుందో అది మనకి ఏమవుతుందండి, ఎక్కువ వాల్యూని చూపిస్తుంది. ఏదైతే ఎక్కువ ఉంటుందో దాని తక్కువ వాల్యూ చూపిస్తుందండి. ఓకేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. దీనిలో మళ్ళీ ఇంకొక మోడల్ ఉంటుందండి, అవి బైలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇదే క్వశ్చన్ అనేది ఇలా కూడా ఇవ్వచ్చు అండి. అంటే 1/√23 - √21 ఇవ్వచ్చండి, 1/√19 √17 ఇవ్వచ్చండి, 1/√21 √19 ఇవ్వచ్చు. ఇది మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాయమనొచ్చు, లేదా పెద్దది చిన్నది అడగొచ్చు. అప్పుడు మనకు కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే చిన్నది ఉందో అది చిన్నది అయిపోతుంది, ఏదైతే పెద్ద ఉందో అది పెద్ద అయిపోతుందండి. కన్ఫ్యూజ్ లేకుండా చూసుకోండి. ఇది న్యూమినేటర్లు ఉన్నప్పుడు మాత్రం రివర్సింగ్ ఆర్డర్లు ఉంటాయి, అదే డినామినేటర్లు ఉన్నప్పుడు మాత్రం యాస్టీజ్ వాల్యూని ఫాలో అవుతుంది. ఇక్కడ 36 అనేది చిన్నది కాబట్టి చిన్న వాల్యూ అయిపోతుందండి, 44 అనేది పెద్దది కాబట్టి పెద్ద వాల్యూ అయిపోతుందండి. ఓకేనండి, ఇది మనకు అటువంటి మోడల్ అనేది మనకి ఖచ్చితంగా ఇటువంటి మోడల్ అనేది మనకి సేమ్ చాప్టర్ లో రావచ్చు. వచ్చినప్పుడు మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఓకేనండి, మీకు ఎవరికైనా అటువంటి మోడల్స్ వచ్చినట్లయితే మళ్ళీ నాకు డౌట్స్ పెట్టకుండా ఉంటారనే ఉద్దేశంతో మళ్ళీ మనం ఏం చేసామంటే ముందే చెప్పడం జరుగుతుందండి. బైలో ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు 2, 3, 4 ఉందనుకోండి, 2, 3, 4 వాల్యూస్ ఇవన్నీ కూడా ఇలా పెద్దవండి. కానీ 1/2 వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇలా పెద్ద అవుతుంది, 1/2 గ్రేటర్ దెన్ 1/4 అనమాట. 2, 3, 4 అంటే ఇది పెద్ద, 2 లెస్ దెన్ 3 లెస్ దెన్ 4 అంటే, కానీ 1/2 గ్రేటర్ దెన్ 1/2, 1/3 గ్రేటర్ దెన్ 1/4 అంటే బయలోకి వచ్చినప్పుడు ఏమైంది, రివర్స్ అయిపోయింది. అలాగే ఇక్కడ పెద్దది అనేది బయలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చిన్నదిగా మారిపోతుందండి, చిన్నది అనేది పెద్దగా మారిపోతుందండి. మనం ఇక్కడ రివర్స్ లో ఆల్రెడీ రివర్స్ లో ఉందండి, మనం ఏంటి చిన్నదని పెద్దనిగా తీసుకున్నాం, పెద్దని చిన్నదనిగా తీసుకున్నాం కాబట్టి ఆ రివర్స్ అనేది మళ్ళీ రివర్స్ చేస్తే ఏమవుతుంది, యాస్టీజ్ అయిపోతుంది. అంటే చిన్నదే అవుతుంది, పెద్ద అవుతుంది. ఓకేనండి, కాబట్టి చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటుంది, చిన్న కన్ఫ్యూజ్. ఆ కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా ఉండాలంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, ప్రాక్టీస్ బాగా చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 52 అండి. ఏమిచ్చారండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతాడు. ఏమిచ్చాడు చూడండి, 2 × √26 గ్రేటర్ దాన్ 3 × √35 ఇచ్చాడు. ఇక్కడ 3 × √37 ఈజ్ గ్రేటర్ దాన్ 4 × √15 ఇచ్చాడు. ఈ రెండిట్లో మనకి ఏది సత్యం అని అడుగుతుంటే ఏది సత్యం చూడండి. ఈ 2 లోపల పంపించారు అనుకోండి, 2 లోపల పంపించేసి √ఓవర్ ఏమవుతుందంటే 4 × 26 అవుతుంది, ఈజ్ గ్రేటర్ దాన్ ఈ 3 లోపల పంపించారు అనుకోండి 9 × 35 అవుతుంది. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, ఇప్పుడు కంపేర్ చేద్దాం, మరి ఇంకెందుకు కంపేర్ చేసి 4th చూడండి, 4 6 24, 4 2 8 అండి, 8 + 2 ఎంత అవుతుందండి, 10 అవుతుందండి. కాబట్టి 104 వస్తుందండి ఇక్కడ, √104. ఇక్కడ కూడా √ఓవర్ చూడండి, 9 × 35, 9 5 45, 9 3 27, 27 + 4 ఎంతండి, 31 అవుతుంది. ఇక్కడ చూడండి 315 వచ్చిందండి, ఇక్కడ 104 వచ్చిందండి. అంటే ఇది రివర్స్ రావాలి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, గ్రేటర్ దెన్ ఇచ్చాడు. లెస్ దెన్ రావాలి, గ్రేటర్ దెన్ ఇచ్చాడు కాబట్టి తప్పండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, √37 ఇచ్చారు కాబట్టి, సరే √ కాదు, 3 × √37 అండి. కాబట్టి 3 లోపలికి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, √9 × 37 అవుతుందండి, ఈజ్ గ్రేటర్ దాన్. ఇది కూడా 4 లోపలికి వెళ్ళింది అనుకోండి, 16 × 5 అవుతుంది, 16 × 50 అవుతుంది అనమాట. ఈ 4 లోపలికి వెళ్తే 16 అవుతుంది, × 50 అండి.
ఇప్పుడు 3 ఇంటూ 37 కంటే 16 ఇంటూ 50 అనేది ఎక్కువ అండి. ఎందుకంటే 9 కంటే 16 ఎక్కువ, 37 కంటే కూడా 15 ఎక్కువ. కాబట్టి ఇది కూడా ఏం రావాలి, లెస్ దెన్ రావాలి, కానీ గ్రేటర్ దెన్ వచ్చింది. కాబట్టి ఇది కూడా తప్పండి. అంటే రెండు తప్పే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నైదర్ వన్ నాట్ టూ అనమాట. రెండు తప్పే నాట్ టూ అనమాట. ఓకేనండి. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉండే టెక్నిక్స్ అనేవి మాత్రము ప్రాక్టీస్ బట్టి మాత్రం ఎక్కువ గుర్తుంచుకునే ఇంపార్టెన్స్ ఇవ్వండి. దేనికి కూడా ప్రాసెస్ ఎక్కువ చేయొద్దండి. మనం చెప్పే టెక్నిక్స్ అనేవి చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఆ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటే మనం తక్కువ సమయంలో ఆశ చేయగలము, లేదంటే ఎక్కువ సమయంలో ఆశ పడుతుందండి. ఇప్పుడు ఈ లెక్క చూసండి, ఈ లెక్క అనేది నార్మల్ ప్రాసెస్లో చేస్తే చాలా టైం పట్టేస్తుందండి. ఈ నార్మల్ ప్రాసెస్లో చేసినట్లయితే ఇది మీకు కొన్నిసార్లు అర్థం కాదు కూడా. కానీ మనం చెప్పే టెక్నిక్ మీరు బాగా గుర్తుంచుకోగలిగితే, కానీ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. రివర్స్ ఆర్డర్ అంటే మీరు అనుకున్న దానికంటే రివర్స్ తీసుకుంటారు, తప్పైపోతుంది అనమాట. ఓకేనండి. అలా రివర్స్ తీసుకోకుండా నేను అనుకున్నట్లుగా మనం అనుకున్నట్లుగా చేసినట్లయితే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. ఎక్కువగా ఈ రీసెంట్ ఎగ్జామ్స్ అంటే చూడండి, ఇవన్నీ కూడా 2018 ఎగ్జామ్స్ వచ్చిందండి. అలాగే 2019 కూడా వచ్చున్నాయండి. 2019 ఈ విధంగా వచ్చాయండి, 1/√ఓవర్ లాగా వచ్చాయండి. కాబట్టి రీసెంట్ మోడల్స్ అనమాట ఇవి మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఓకేనండి. ఇప్పటి వరకు మనము 52 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. అంటే టైప్ 3లో 52 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయింటే నెక్స్ట్ వీడియోలో మనం టైప్ 4 సంబంధించిన వీడియోస్ అంటే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.